అందరికీ నమస్కారం. ఈటీవీ లైఫ్ మానస కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నేను మీ దిలీప్ మల్లా, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంశం గురించి నేను చర్చించబోతున్నాను. అదే డెసిషన్ మేకింగ్, అంటే సరైన నిర్ణయాలు తీసుకోవడం. జీవితం అంటే ఏంటి? జీవితం అంటే ఏంటి అనేది ఒక లైన్లో చెప్పాలంటే మనం తీసుకున్న నిర్ణయాల సమాహారం, లేదా జీవితం అంటే మనం తీసుకున్న నిర్ణయాలే. ఇవాళ మనం బతుకుతున్న జీవితం, మనం జీవిస్తున్న జీవితం ఏదైతే ఉందో అది కొన్ని సంవత్సరాల క్రితం మనం తీసుకున్న డెసిషన్స్ యొక్క రిజల్ట్. అదే ఇప్పుడు మనం ఏ డెసిషన్స్ అయితే తీసుకుంటున్నామో మన ఫ్యూచర్ లైఫ్ కూడా దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. అందుకని డెసిషన్స్ అంటే నిర్ణయాలు తీసుకోవడం మనం చేయాల్సిన పనే, కానీ సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంగ్లీష్లో ఈ సేయింగ్ ఉంది కదా, సక్సెస్ఫుల్ పీపుల్ టేక్ రైట్ డెసిషన్స్. అంటే సక్సెస్ఫుల్ పీపుల్, విజయాన్ని సాధించిన వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. సరైన నిర్ణయాలు తీసుకోవడం ఎలా అంటే ఇది కూడా ఒక స్కిల్లే. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసి ప్రతి ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకుంటే మనం కూడా సరైన నిర్ణయాలు మనం తీసుకోవచ్చు. ఈ డెసిషన్ మేకింగ్ అనేది ఏంటంటే ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా కొన్ని సింపుల్ డెసిషన్స్ ఉండొచ్చు. లైక్ నేను ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ షాప్కి వెళ్ళాలి, ఏ ఫుడ్ తినాలి, ఏ రెస్టారెంట్కి వెళ్ళాలి, ఏ సినిమాకి వెళ్ళాలి, ఇలాంటి ఈజీ నిర్ణయాలు ఉంటాయి. అలాగని టఫ్ నిర్ణయాలు కూడా ఉంటాయి. ఎలాంటివి? నేను ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏ జాబ్ జాయిన్ అవ్వాలి, లేకపోతే ఏ పర్టికులర్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి రకరకాల నిర్ణయాలు మనం తీసుకోవాల్సి ఉంటుంది. పైగా ఒక నిర్ణయం తీసుకుంటే ఇక్కడ సరిపోదు. మనం గమనించినట్టయితే నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయంతో మనం ఎక్స్పెక్ట్ చేసిన దాంతో పాటు కొన్ని మంచిది జరగవచ్చు, కొన్ని అనుకోని పరిణామాలు కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే ఈ నిర్ణయం ఏదైతే మనం తీసుకుంటామో ఆ తీసుకునేది చాలా జాగ్రత్తగా తీసుకునేటట్టు మనల్ని మనం ట్రైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో లేకపోతే సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మనం ఎందుకు వైఫల్యం చెందుతాము అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే, మనకేంటంటే చాలా సేఫ్గా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని ఒకటి అనిపిస్తుంటుంది. అంటే సేఫ్గా నిర్ణయం తీసుకోవడం అంటే ఏంటంటే, మనకంటూ కొన్ని వీక్నెసెస్ ఉంటాయి, మనకంటూ కొన్ని ఫియర్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం మనకంటూ కొంతమంది ఇష్టమైన వ్యక్తులు ఉంటారు. ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటూ మనం కాంప్రమైజ్ అవుతూ ఒక నిర్ణయం తీసుకోవడం. అలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ఏంటంటే మనం ఆశించిన ఫలితం మనకి రాకపోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు పర్టికులర్గా ఆ డెసిషన్ తీసుకునే టైంలో ఏంటంటే మనం ప్రాపర్గా ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మనం ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పుడు పూర్తిగా దాని గురించి రీసెర్చ్ చేయకపోవడం, లేకపోతే దాని గురించి పూర్తిగా తెలుసుకోలేకపోవడం. ఎందుకంటే ఉంటాయి, రెండు రకాల సిచ్యువేషన్స్ ఉంటాయి అందరికీ. ఒక సిచ్యువేషన్లో ఏంటంటే ఇమీడియట్గా ఒక నిర్ణయం తీసుకోవాలి, పెద్దగా ఆలోచించడానికి, అనలైజ్ చేయడానికి మన పెద్దగా టైం దొరకదు. కానీ ఇంకొక సిచ్యువేషన్ ఉంటుంది ఏంటంటే మనకి ప్రాపర్ టైం దొరుకుతుంది. మనకు టైం లేకుండా ఇన్స్టెంట్గా ఒక నిర్ణయం తీసుకోవాలంటే అప్పుడు ఏం చేయాలో దాని గురించి మనం తర్వాత చర్చించుకుందాం. ముందు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక సిచ్యువేషన్ వచ్చింది, మనం ఒక నిర్ణయం తీసుకోవాలి, మనకు టైం ఉంది. ఇక్కడ మ్యాక్సిమం అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా మనం ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి అన్నప్పుడు ఏదైనా ఒక టఫ్ సిచ్యువేషన్ వచ్చింది, ఒక ఫినాన్షియల్ సిచ్యువేషన్ వచ్చింది, టఫ్ సిచ్యువేషన్ వచ్చింది, మనం దాని గురించి ఒక డెసిషన్ తీసుకోవాలి. ఫస్ట్ చాలామంది మనం ఏం చేస్తామంటే, అది న్యాచురల్, మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి ఫస్ట్ వచ్చిన ప్రాబ్లం గురించి మనం ఎక్కువ బాధపడతాం, అది సహజం. కానీ ఎంత బాధపడుతున్న కొద్దీ దానివల్ల ఏమవుతుందంటే మనకి దాని గురించి ఒక సరైన నిర్ణయం తీసుకోవడానికి మనకి ఏదైతే మనం చేయాలో ఆ వర్క్ చేసే టైం పోతూ ఉంటుంది. ఓకే, సిచ్యువేషన్ అయ్యింది, ఇమీడియట్గా నేను ఒక నిర్ణయం తీసుకోకపోతే ఇది ఇంకా వర్స్ అయ్యే సిచ్యువేషన్ రావచ్చు. అందుకని చెప్పి ఇమీడియట్గా నేను ఫస్ట్ ఈ ప్రాబ్లం గురించి నేను ఒక మంచి సొల్యూషన్ లేకపోతే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలనే ఒక మైండ్ సెట్లోకి రావాలి. ఇంకొకటి ఏంటంటే, చాలామంది మంచి నిర్ణయాలు ఎందుకు తీసుకోలేరు అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే, మనకి ఏదైనా జరిగినప్పుడు మనం మనుషులం కాబట్టి మనం చాలా ఎమోషన్స్కి గురవుతాం. ఆ ఎమోషన్ కోపం అయి ఉండొచ్చు, బాధ అయి ఉండొచ్చు, నిస్సహాయత అయి ఉండొచ్చు, చాలా రకాలైన ఎమోషనల్ స్టేట్స్కి మనం గురవుతూ ఉంటాం అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా ఆ ఎమోషన్లో మనం ఒక డెసిషన్ తీసేసుకుంటాం, ఒక నిర్ణయం తీసేసుకుంటాం. ఎప్పుడు జరిగేదే మనం చాలా సిచ్యువేషన్స్లో మనం అబ్జర్వ్ చేస్తుంటాం.
ఏదైనా ఒక సీరియస్ ఎమోషన్‌లో ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే అది మనకు నెగెటివ్‌గానే అవుతుంది గానీ పాజిటివ్‌గా అవ్వదు. సో, అందుకనేసి డెసిషన్ తీసుకునే ముందు ఆబ్వియస్లీ మనం ఒక ఎమోషనల్ స్టేట్‌లో ఉంటాం. కానీ ఆ ఎమోషనల్ స్టేట్ నుంచి నార్మల్ స్టేట్‌లోకి రావడానికి మనం ప్రయత్నించాలి. ఎందుకు ప్రయత్నించాలి అంటే అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల తర్వాత మన జీవితం ప్లస్ ఈ ఒక్క పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో నుంచి మనకి బయటికి రావాల్సి ఉంటుందన్నమాట. సో, అందుకనేసి ఏంటంటే ఉన్న ఎమోషన్ నుంచి కొంచెం నార్మల్ స్టేజ్‌లోకి రావడానికి ట్రై చేయాలి. సో, నార్మల్ స్టేజ్‌లోకి వచ్చినప్పుడు మనం డెసిషన్ తీసుకున్నప్పుడు అప్పుడు ఒక క్లారిటీతో మనం డెసిషన్ తీసుకోగలం అన్నమాట. సో, ఇక్కడ నార్మల్ స్టేజ్‌కి వచ్చిన తర్వాత మనం ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే ఓకే. ఇప్పుడు సిట్యుయేషన్ ఇది. ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌కి నేను ఒక సరైన నిర్ణయం నేను తీసుకోవాలి. సో, ఇప్పుడు నేను నిర్ణయాలు తీసుకోవాలంటే ఆబ్వియస్లీ నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు ఛాలెంజింగ్ అవుతుందంటే మనకు బోల్డ్ చాయిసెస్ ఉంటాయి. అంటే బోల్డ్ రకాల ఆల్టర్‌నేటివ్స్ ఉంటాయి. అంటే ఒకటి కాకుండా చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. సో, మనం అట్లా ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. నేను ఒకవేళ ఈ నిర్ణయం తీసుకున్నాననుకోండి, తర్వాత ఏం జరగొచ్చు? ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చా? అలాగా మనకున్న ఆల్టర్‌నేట్ సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో మనం డెసిషన్ తీసుకునే వాటి మీద అవన్నిటిని ఒకసారి అనలైజ్ చేయగలగాలి. సో, అలా అనలైజ్ చేయడం వల్ల వచ్చిన క్లారిటీ బట్టి మనం అందులో ఒక నిర్ణయాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కొన్నిసార్లు మనం ఎంత అనలైజ్ చేసినా సరే మనకి ఒక కన్క్లూజన్‌కి మనం రాలేకపోతాం. అలాంటప్పుడు మనం ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మనం గైడెన్స్ గానీ, సలహా తీసుకోవడానికి వెళ్ళాలి. కానీ ఈ సలహా తీసుకునే దగ్గర కూడా కొన్ని మిస్టేక్స్ మనం చేస్తాం. ఏంటంటే చాలామంది దగ్గర సలహాలు తీసుకోవడానికి మనం ట్రై చేస్తాం. అప్పుడేమవుతుందంటే ఉన్న కన్ఫ్యూజన్ కాస్త ఇంకా పెద్ద కన్ఫ్యూజన్ అయిపోతుంది. సో, ఎప్పుడైనా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు మనం పైగా మనకి క్లారిటీ లేనప్పుడు వేరే వాళ్ళ దగ్గర సలహా అడగడానికి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళకూడదు. ఎవరో ఒక్కరో ఇద్దరో మనందరి లైఫ్స్‌లో ఎవరో ఒక్కలో ఇద్దరో ఉంటారు. వాళ్ళకి మొత్తం మన లైఫ్ గురించి తెలుసు. మనం ఏ పొజిషన్‌లో ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం అన్నీ తెలుసు. పైగా వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే అప్పుడప్పుడు మనకి బాధ కలిగినా సరే మన మంచి కోసం కొంచెం అది కఠినంగా ఉన్నది చెప్పే ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళ సజెషన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇక్కడ కూడా వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పిందే వేదమని కాదు. మళ్ళీ వాళ్ళు చెప్పిన దాని తర్వాత కూడా దాన్ని అనలైజ్ చేయాలి ప్రాపర్‌గా. ఓకే. నా ఫ్రెండే, నాకు నా మంచి కోరుకున్నవాడే, తనే ఈ సలహా ఇచ్చాడు. కానీ నేను ఇంకొకసారి అనలైజ్ చేసి ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఆ నిర్ణయాన్ని తీసుకోవాలి. ఇంతే కాకుండా ఇంకొకటి ఏంటంటే చాలామంది ఉంటారు. ఏంటంటే ఫస్ట్ ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సినప్పుడు చాలామంది దగ్గర సలహాలు తీసుకుంటారు. తీసుకొని ఎలాంటి యాటిట్యూడ్‌తో ఉంటారంటే ఓకే తను చెప్పాడు కదా! చూద్దాం ఎలా జరుగుతుందో చూద్దాం అని ఫాలో అయిపోయి ఒకవేళ దానివల్ల వాళ్ళకి ఏమైనా మంచి జరిగితే ఓకే ఫైన్. ఒకవేళ ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల ఫెయిల్ అవ్వగానే ఇమ్మీడియేట్‌గా ఆ పర్సన్‌ని బ్లేమ్ చేయడం మొదలుపెట్టేస్తారు. సో, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన నిర్ణయానికి మనమే పూర్తి బాధ్యత వహించాలి. వేరే వాళ్ళు కాదు. వేరే వాళ్ళు సలహాలు ఇస్తారు. కానీ సలహా ఇచ్చిన తర్వాత ఈ నిర్ణయం నాకు వర్కౌట్ అవుతుంది. ఈ నిర్ణయాన్ని నేను నమ్ముతున్నాను. అందుకే ఈ నిర్ణయాన్ని నేను తీసుకుంటున్నాను అని మనమే కదా తీసుకుంటున్నాము. సో, అందుకని ఆ పద్ధతి ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ మంది లైఫ్‌లో కాంపిటీటివ్‌గా ఉండడం, లేకపోతే ఏదైనా సాధించాలనుకున్న సాధించలేని పొజిషన్ వస్తది. ఎందుకంటే ఎప్పుడైనా అనుకోని సంఘటన ఎదురైనప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ మీదకి తోసేస్తూ ఉంటారు. సో, అందుకని ఏంటంటే ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆ నిర్ణయాన్ని నమ్మాలి. ఆ నిర్ణయాన్ని నమ్మడంతో పాటు ఈ నిర్ణయాన్ని నేను తీసుకుంటున్నాను. ఒకవేళ ఈ నిర్ణయాన్ని తీసుకోవడం వల్ల భవిష్యత్తులో నాకేవైనా ఇబ్బందులు గట్రా కలిగితే దాని పూర్తి బాధ్యత కూడా నేనే తీసుకుంటాను అనే ఒక దృక్పథంతో మనం ఆ నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. మంచి నిర్ణయాలు తీసుకోవడం అనేది ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే ఏంటంటే మనందరికీ మంచి లైఫ్ కావాలి కదా, మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలి. మనం ఫ్యామిలీ లైఫ్లో చాలా హ్యాపీగా ఉండాలి. అలాగే మన ప్రొఫెషనల్ లైఫ్లో రెగ్యులర్గా అభివృద్ధి చెందుతూ ఉండాలి. సో, ఇవన్నీ జరుగుతూ ఉండాలంటే మన డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. సో, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ మనం స్ట్రాంగ్గా ఉండాలంటే మనం ఒక ఏరియా మీద చాలా స్ట్రాంగ్గా కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ ఏరియా ఏంటంటే సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ లేకపోతే సెల్ఫ్ అవేర్నెస్. సెల్ఫ్ అవేర్నెస్ ఏంటంటే మన గురించి మనం పూర్తిగా అవగాహన తెచ్చుకోవడం. మన గురించి మనం పూర్తిగా అవగాహన తెచ్చుకోవడం అంటే ఏంటంటే మనమేమిటి, నేనేమిటి, నా ఆలోచనలు ఏమిటి, నా ఆలోచన విధానం ఏమిటి, నేను ఎప్పుడు ఏం కావాలని కోరుకుంటాను, నాకేం విషయాలు నచ్చుతాయి,
నాకేం విషయాలు నచ్చవు, ఏ పనులు చేస్తే నాకు ఆనందం వస్తుంది జీవితంలో, ఏ పనులు చేస్తే నాకు బాధ కలుగుతుంది, ఎవరితో నేను ఎక్కువ మాట్లాడాలని కోరుకుంటాను, ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని కోరుకుంటాను, ఎవరి నుంచి ఎలాంటి మాటలు నేను తీసుకోలేను, నా లైఫ్లో ఎలాంటి గోల్స్ అచీవ్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే నేను కోరుకున్న జీవితం నేను జీవించాలంటే నేను ఏం చేయాలనుకుంటున్నాను. సో ఇలాగా మన మీద మనం పూర్తి రకమైన క్లారిటీ మనం తెచ్చుకోవాలి. సో మన మీద మనకి ఫుల్ క్లారిటీ ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు కూడా మన మీద మనకి క్లారిటీ ఉంది కాబట్టి మనం వెళ్ళే దారి లేకపోతే మనకున్న విలువలు ఇవేమి డిస్టర్బ్ అవ్వకుండా, ఎఫెక్ట్ అవ్వకుండా మనం డెసిషన్స్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో మన గురించి మనం తెలుసుకోవడం ఎలా, అదొక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే చాలామందికి మీరు ఏంటి, మీరు ఎవరు అంటే వాళ్ళు ఆన్సర్ ఇవ్వలేరు, వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే మనం లైఫ్ లాంగ్ జీవితాంతం వేరే వాళ్ళని మనం వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికో, లేకపోతే వేరే వాళ్ళు ఏమనుకుంటారో, లేకపోతే వేరే వాళ్ళ కోసం మన జీవితం మనం తెలియకుండా చాలా జీవితం బతికేస్తూ ఉంటాం. సో అందుకని మన గురించి ఏంటి అనేది ఆలోచించడం చాలా తక్కువ. అందుకనే రోజుకి ఒక 5-10 నిమిషాలు మనకి ఉపయోగపడుతుంది, మనం జీవితంలో ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అన్నప్పుడు ఒక 5-10 నిమిషాలు కేటాయించలేము. ఆ 5-10 నిమిషాలు మనం సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. నేను ఎలాంటి వ్యక్తిని, నేనేంటి, నాకేం కావాలి, ఇవన్నీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంతేకాదు మనం జనరల్గా రోజు మనం చేస్తున్న ప్రతిరోజు రాత్రి ఇవాళ రోజు ఎలా జరిగిందో అబ్జర్వ్ చేయడం వల్ల కూడా మన గురించి చాలా విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే రోజు అంతట్లో మనం ఆఫీస్కి వెళ్తాము, లేకపోతే కాలేజ్కి వెళ్తాము, స్కూల్కి వెళ్తాము, రకరకాల మనుషుల్ని కలుస్తాము, కొన్ని యాక్టివిటీస్లో మనం పార్టిసిపేట్ చేస్తాము. ఇలా పార్టిసిపేట్ చేసేటప్పుడు మనకి ఏం నచ్చుతుంది, ఏం నచ్చదు, కొన్ని విషయాల్లో మనం ఎలా ఉంటున్నాము, ఎలా ఉండట్లేదు, ఇవన్నీ కూడా మనకు ఒక పర్టికులర్ క్లారిటీ వస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ సెల్ఫ్ అవేర్నెస్ అంటే రెగ్యులర్గా మనల్ని మనం మానిటర్ చేసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పటికీ మనకి ఊహ తెలిసి మనం నిర్ణయాలు తీసుకుంటున్నాం అనేది మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చాలా నిర్ణయాలు తీసుకుని ఉంటాం కదా. కానీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఇవాల్యుయేషన్ చేసి ఉండం. ఈ నిర్ణయం నేను తీసుకున్న తర్వాత అది ఎంత ఎఫెక్టివ్గా ఉంది, ఆ నిర్ణయం తీసుకునే ముందు నా ఆలోచన విధానం ఎలా ఉంది, నేను ఈ నిర్ణయం తీసుకునే ముందు ఆ సిచ్యువేషన్ నేను ఎలా అప్రోచ్ అయ్యాను, ఇది చాలా మటుకు మనం చేయము. సో యాక్చువల్గా ఒక బెటర్ నిర్ణయం ఎలా తీసుకోవాలనేది ఇమీడియట్గా రాదు, ఇది ఒక ప్రాసెస్. మనం కంటిన్యూస్గా నిర్ణయాలు తీసుకుంటూ, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ఎవాల్యుయేట్ చేస్తూ, ఆ నిర్ణయాన్ని మనం తీసుకునే ముందు చేసే థాట్ ప్రాసెస్ని చేంజ్ చేస్తూ మనం ఆ రెగ్యులర్ గ్రోత్ని మనం తీసుకురాగలుగుతూ ఉంటాం అన్నమాట. సో చాలా నిర్ణయాలు నేను చెప్పినట్టు మనకు ఊహ తెలిసినప్పటి నుంచి మనం నిర్ణయాలు తీసుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి చాలా నిర్ణయాలు తీసుకున్నాం. ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనం అనుకున్నవి కొన్ని ఆశించినవి జరగవచ్చు, కొన్ని ఎక్స్పెక్ట్ చేయలేనివి జరగవచ్చు. సో ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒక రకమైన క్లారిటీ వస్తుంది. ఏంటంటే నెక్స్ట్ టైం నేను ఒక నిర్ణయం తీసుకునే ముందు ఈ విషయాన్ని నేను జాగ్రత్తగా పట్టించుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం నేను ఈ విషయాన్ని పట్టించుకోలేదు కాబట్టి నేను తీసుకున్న నిర్ణయం వల్ల నేను అనుకోని సంఘటనలు కొన్ని ఎదురవ్వాల్సి వచ్చింది, లేదా ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల నేను ఆశించిన ఫలితాలు రాలేదు అనే విషయం మనకి తెలుస్తుంది అన్నమాట. సో అందుకనేసి మన గురించి మనం రెగ్యులర్గా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ డెసిషన్ మేకింగ్ అనేది కూడా, సో మన సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేసాం కాబట్టి కొన్ని విషయాలు మనకు ఉంటాయి. ఏంటంటే ఈ విషయాలు ప్రయారిటైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్లో మనకి ప్రయారిటీస్ ఉండాలండి. ఎవరిని కలవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇలాగ మనకంటూ కొన్ని ప్రయారిటీస్ ఉండాలి. సో ఆ ప్రయారిటీస్ ప్రకారం ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట. బాగా హై ప్రయారిటీ ఉన్న విషయానికి ఈ మనిషిని కలవడం లేకపోతే ఈ పని చేయడం నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అని అన్నప్పుడు మనం ఆ విషయానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం మనకి ఈ లైఫ్లో మనం ముందుకెళ్ళడానికి ఏదైతే ఇంపార్టెంటో, ఏ మనిషిని అయితే కలవాలో, ఏ పని అయితే చేయాలో అవన్నిటికీ హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం మనల్ని ముందుకు తీసుకెళ్ళట్లేదు, మనం బాగా బతకడానికి, మనం సక్సెస్ సాధించడానికి, మనం ఇంకొక మందికి ఆనందం పంచడానికి ఈ కొంతమందిని కలవడం లేకపోతే కొన్ని యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవడంలోనో మనం ముందుకు వెళ్ళట్లేదు అన్నప్పుడు అలాంటి యాక్టివిటీస్ కట్ డౌన్ చేసి ఈ హై ప్రయారిటీ ఉన్న యాక్టివిటీస్ మీద మనం సమయం ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో అక్కడ కూడా మనం డెసిషన్ మేకింగ్ చాలా క్లియర్గా చేయాల్సి వస్తుంది. సో ఆ డెసిషన్ మేకింగ్లో నిర్ణయం తీసుకోవాలన్నమాట. ఎవరు ఇంపార్టెంట్ కాదు, ఏ పని ఇంపార్టెంట్ కాదు, ఇవన్నీ మనం పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుంది. పైగా ఈ డెసిషన్ మేకింగ్ అనేది ఏంటంటే ఇది ఒక స్కిల్, ఇది క్రియేటివిటీతో కూడిందనమాట.
సో ఎందుకంటే మనం ఒక డెసిషన్ మేకింగ్ అంటే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే కొన్ని విషయాల మీద మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, కొన్ని విషయాలను వదులుకోవాల్సి వస్తుంది. కానీ సరైన నిర్ణయాలు ప్రాపర్గా మంచి క్రియేటివ్గా డెసిషన్స్ తీసుకునే వాళ్ళు ఏంటంటే మంచి నిర్ణయం తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎక్కడైతే కొన్నిసార్లు వాళ్ళు తగ్గాల్సి వస్తుందో లేకపోతే కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందో అవి కూడా లేకుండా చేసే ప్రయత్నం చేయగలుగుతారు ఎప్పుడు క్రియేటివ్గా డెసిషన్స్ తీసుకోవడంలో. సో అందుకనేసి ఏంటంటే ఈ డెసిషన్ మేకింగ్ అనేదాన్ని ఏంటంటే ఎప్పటికప్పుడు మనం రిఫైన్ చేస్తూ ఉండాలి. నిర్ణయాలు తీసుకున్న కొద్దీ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్న కొద్దీ మనం దాన్ని రిఫైన్ చేస్తూ చేంజ్ చేస్తూ మార్పు చేస్తూ ఉండాలన్నమాట. సో నిర్ణయాలు బాగా తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఇందాకలే స్టార్టింగ్లోనే మనం చెప్పుకున్నట్టు సక్సెస్ఫుల్ పీపుల్ టేక్ సక్సెస్ఫుల్ డెసిషన్స్, సక్సెస్ఫుల్ పీపుల్ టేక్ క్వాలిటీ డెసిషన్స్. అంటే సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే విజయాన్ని సాధిస్తారో ఆయా ఫీల్డ్స్లో ఎవరైతే విజయాన్ని సాధిస్తారో వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకుంటారు. సో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఒక ప్రాపర్ వేలో పడతాం. సో మనం లైఫ్లో ఒక స్టేజ్కి వెళ్ళాలి, ఒక పొజిషన్కి వెళ్ళాలి అనే మనకు ఒక ఐడియా ఉంటుంది. సో ఆ పొజిషన్కి ఐడియాకి వెళ్ళాలి అంటే మనం ఒక ట్రాక్లో పడాలి. ఆ ట్రాక్లో పడి ఆ ట్రాక్లో అలా ముందుకు వెళ్తూ ఉండాలి. ఫస్ట్ మనం ఆ ట్రాక్లో ల్యాండ్ అవ్వాలంటే కూడా ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలి. అదేంటంటే మన ఎడ్యుకేషన్, మనం ఏ ఎడ్యుకేషన్ తీసుకోవాలి. సో ఆ ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాత ఆ ట్రాక్లో ముందుకు వెళ్తున్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఇంపార్టెంట్ డెసిషన్ ఒకటి తీసుకోవాల్సి వస్తుంది. ఏంటంటే తర్వాత నేను ఏ సబ్జెక్ట్ లేకపోతే ఏ స్ట్రీమ్లోకి నేను వెళ్ళాలి, ఏ స్ట్రీమ్లోకి వెళ్తే నాకు యాక్చువల్గా నేను బాగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా కన్ఫ్యూజన్ నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే మా వాడికి ఇందులోకి వెళ్తే సక్సెస్ ఉంటుంది, అందులోకి వెళ్తే సక్సెస్ ఉంటుంది, సాఫ్ట్వేర్లోకి వెళ్తే సక్సెస్ ఉంటుంది, లేకపోతే సివిల్స్లోకి వెళ్తే సక్సెస్ ఉంటుంది అని ఆలోచిస్తారు. కానీ ఆ ఫీల్డ్కి మా వాడు కరెక్టా కాదా, లేకపోతే ఆ ఫీల్డ్లో మా వాడు ఉత్తీర్ణుడు అవ్వగలడా లేదా, మా వాడికి స్కిల్ సెట్కి అది మ్యాచ్ అవుతుందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ పర్టికులర్ డెసిషన్. సో అలా కాకుండా ఈ ఫీల్డ్ బాగుందని చూస్తారే కానీ ఈ ఫీల్డ్కి మా వాడు కరెక్టా కాదా అనేది ఒక ఆలోచన రాదనమాట. సో ఈ ట్రాక్ని కంటిన్యూ చేయడానికి అదొక డెసిషన్ చాలా ఇంపార్టెంట్. యాజ్ అన్ ఇండివిజువల్ అదే మన సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ ఇందాక చేసినట్టు మన స్కిల్స్, మన స్ట్రెంగ్స్, మన వీక్నెసెస్ మనకు ఐడియా ఉన్నప్పుడు నాకు ఏది సెట్ అవుతుంది అనే ఒక క్లారిటీ వస్తుంది. సో అప్పుడు మనం ఒక మంచి ప్రాపర్ కెరియర్ డెసిషన్ తీసుకోవచ్చు. అందరూ బాగుందని చెప్పిన దానికి మనం వెళ్ళి బాగా చేయలేకపోవచ్చు. ఎందుకంటే ఆ పర్టికులర్ ఫీల్డ్కి కావాల్సిన స్కిల్ కానీ టాలెంట్ కానీ మనకు లేకపోవచ్చు. లేదు అందరూ చెప్పలేదు కానీ మనకు తెలుసు నాకు ఈ టాలెంట్ ఉంది, నాకు ఈ స్కిల్ ఉంది, ఈ టాలెంట్కి ఈ స్కిల్కి ఈ పర్టికులర్ ఫీల్డ్లోకి వెళ్తే నేను సక్సెస్ అవ్వగలను. అలాగా ఒక మంచి ప్రొఫెషనల్ డెసిషన్ తీసుకోవడంలో మనకి హెల్ప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రిలేషన్షిప్లోకి వెళ్ళినప్పుడు ఇట్ కెన్ బి అన్ అరేంజ్డ్ మ్యారేజ్ అండ్ ఇట్ కెన్ బి లవ్ మ్యారేజ్. ఒక పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా అక్కడ ఒక డెసిషన్ మనం తీసుకోవాలి. ఈ పర్సన్ మనకి కరెక్టా కాదా. సో అగైన్ మళ్ళీ ఇక్కడ కూడా ఈ పర్సన్ మనకి కరెక్ట్ కాదా, ఆ వర్డ్ మనం పట్టించుకుంటే మనకి కరెక్ట్ కాదా, మనతో ఈ పర్సన్ సెట్ అవుతుందా, మేమిద్దరం కలిసి మాకంటూ ఒక మంచి లైఫ్ ఉంటుందా. సో ఇక్కడ అగైన్ సెల్ఫ్. సో ఆల్ డెసిషన్స్ అంటే ఏ డెసిషన్ అయినా సరే తీసుకునేటప్పుడు, ఏ నిర్ణయం అయినా తీసుకునేటప్పుడు మెయిన్ ఒక విషయం మనం మర్చిపోయేది ఏంటంటే ఈ డెసిషన్ మనం మన కోసం తీసుకుంటున్నాము. మన కోసం అంటే నా కోసం. సో ఈ పర్టికులర్గా ఈ నా కోసం అని మన కోసం తీసుకుంటున్నాను అనే క్లారిటీ ఉన్నంత వరకు మన డెసిషన్స్ మన లైఫ్ను ఒక ట్రాక్లో పెట్టి మనం ఎక్కడికి వెళ్తామో అక్కడికి అలా తీసుకెళ్తూ ఉంటాయి. ఇలా చాలా రకాల స్టేజెస్లో మనం చాలా రకాల డెసిషన్స్ మనకి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ డెసిషన్స్ తీసుకునేటప్పుడు మనకు ఆ పర్టికులర్ క్లారిటీ వస్తుంది అనమాట. ఇదే కాకుండా ఇప్పుడు ఈ డెసిషన్స్ మనం ఏవైతే తీసుకుంటామో, ఏ నిర్ణయాలు అయితే ఏవైతే తీసుకుంటామో, సో పర్టికులర్గా ఒక అనాలిసిస్ ప్రొసీజర్ ఏంటంటే పర్టికులర్గా ఒక నిర్ణయం తీసుకున్నాము, కొన్నాళ్ళు జరిగిపోయిన తర్వాత సిమిలర్ సిచ్యువేషన్ వస్తుంది. సో సిమిలర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏంటంటే లాస్ట్ టైం ఏదైతే మనం ఆ సిచ్యువేషన్ ఏదైతే సిమిలర్ సిచ్యువేషన్ వచ్చిందో అప్పుడు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం అనలైజ్ చేయాలన్నమాట. నేను సిమిలర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు యాక్చువల్గా నా థాట్ ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ నిర్ణయం తీసుకున్న తర్వాత వచ్చిన అవుట్కమ్ ఏంటి, నేను ఆశించింది ఏంటి, జరిగిందేంటి, ఒకవేళ జరిగినా జరగకపోయినా
నేను ఎక్స్పెక్ట్ చేయలేని వచ్చినవేంటి. అప్పుడు సిమిలర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇది మనకి హెల్ప్ అవుతుంది. లాస్ట్ టైం నేను ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాస్లో నేను కన్సిడర్ చేయడం సరిగ్గా చేయలేదు, లేకపోతే ఇక్కడ ఇలా ఆలోచించుంటే బాగున్ను అన్న ఆ ఇంప్రొవైజ్డ్ ఐడియాస్ అన్నీ సిమిలర్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇంకొకటి ఇంపార్టెంట్ టిప్ ఇక్కడ ఏంటంటే నేను సిమిలర్ సిచ్యువేషన్ గురించి మాట్లాడాను. అసలు ఎప్పుడు ఫేస్ చేయలేని సిచ్యువేషన్ మనకి వచ్చింది. సో ఎప్పుడు ఫేస్ చేయలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం డెసిషన్స్ తీసుకోవాలి అంటే మన సర్కిల్లో మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా వాళ్ళు చూసుంటారు ఇలాంటి సిచ్యువేషన్. సో వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ చూసినప్పుడు ఆ సిచ్యువేషన్లో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ సిచ్యువేషన్ని చూశారు, వాళ్ళు ఎలా డెసిషన్ తీసుకున్నారని ఒక 2-3 దగ్గరికి వెళ్ళి చూడడం వల్ల మనకి ఒక రకమైన క్లారిటీ వస్తుంది అన్నమాట. సో ఆ క్లారిటీ వచ్చేటప్పుడు మనం ఆ నిర్ణయాన్ని తీసుకోవచ్చు. సో నిర్ణయం కరెక్టా కాదా అన్నది పూర్తి క్లారిటీ మనకి ఎప్పుడు ఉండదు నిర్ణయం కరెక్టా కాదా అని. అప్పుడు ఒక రకమైన కాన్ఫిడెన్స్ లెవెల్ వరకు మనం మెయింటైన్ చేయాలి. ఏంటంటే ఈ పర్టికులర్ డెసిషన్ నాకు వర్కౌట్ అవుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ మనలో డెవలప్ అవుతాయి. ఏది మన ఇంట్రోస్పెక్షన్ చేసినప్పుడు, మనం ఆ సిచ్యువేషన్ పరిశీలించినప్పుడు, మన దగ్గర ఉన్న ఆప్షన్స్ అన్నీ, మన దగ్గర ఉన్న గైడెన్సెస్ అన్నీ, చాయిసెస్ అన్నీ, ఆల్టర్నేట్ ఐడియాస్ ఇవన్నీ గ్యాదర్ చేసి మనం చూసేటప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది. ఐడియా వచ్చినప్పుడు మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ని తీసుకొని ముందుకెళ్ళడమే. సో అది 100% వర్కౌట్ అవుతుంది స్టాంప్ వేసి అన్నది గ్యారంటీ లేదు. సో అందుకనే ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనం ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ని మైండ్లో పెట్టుకోవాలి. ప్రస్తుతానికి నేను చేసిన రీసెర్చ్, నేను ఆలోచించిన దాన్ని బట్టి, నేను చూసిన చాయిసెస్ బట్టి ఇప్పుడు నాకు ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ నేను అనిపిస్తుంది, నేను తీసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ పాయింట్ మన మైండ్లో ప్లాన్ చేసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. ఓకే, నిర్ణయం తీసుకోవడం వల్ల నేను యాక్సెప్ట్ చేసినా లేకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ వస్తే ఓకే, వచ్చినా రాకపోయినా సరే నేను వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్కి నేను రెడీగా ఉన్నాను అని మనల్ని మనం రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకోలేదా ఏమవుతుంది, షాక్కి గురవుతాం, ఎమోషనల్ అయిపోతాం. అరే నేను ఒకటి అనుకున్నాను ఇంకొకటి జరిగిందని చెప్పి డిస్టర్బ్ అయిపోతాం. అందుకనేసి ఒక పర్టిక్యులర్ డెసిషన్ తీసుకునేటప్పుడు, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఓకే నేను నమ్ముతున్నాను, ఈ నిర్ణయం నేను తీసుకుంటున్నాను, ఈ నిర్ణయం నేను తీసుకున్న తర్వాత ఒకవేళ అనుకోని సంఘటనలు ఏమైనా వస్తే, ఎందుకంటే ముందే రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం అంత ఎక్కువ ఆ సిచ్యువేషన్ వచ్చిందని దాని గురించి బాధపడుతూ మనం టైము దాంట్లో పెట్టకుండా ఇంకొకటి వచ్చింది దాన్ని సాల్వ్ చేయడంలో ఓకే. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఆ సర్కమ్స్టాన్సెస్ వచ్చాయి కాబట్టి ఈ నిర్ణయానికి తీసుకోవడంలో మనం యూజ్ చేసిన హోంవర్క్ మనకు అక్కడికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ నిర్ణయం తీసుకోవడం వల్లే కదా అది వచ్చాయి ఆ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్. సో దానికోసం స్పెషల్గా స్క్రాచ్ నుంచి ఫస్ట్ నుంచి మనం ఒక నిర్ణయం తీసుకోవడానికి వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఈ పర్టికులర్ నిర్ణయం తీసుకున్నప్పుడు మనం చేసిన ఆలోచన విధానం కానీ, కలిసిన మనుషులు కానీ, చేసిన ఆల్టర్నేటివ్స్ కానీ మనకి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో అందుకనేసి ఈ పర్టికులర్ మైండ్ సెట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా ఏ పర్సనల్ డెవలప్మెంట్లోనైనా లేకపోతే ఎవరైనా ఏ మోటివేషనల్ స్పీకర్స్ అయినా చెప్పేది ఒక్కటే, ఏ స్కిల్ మనం డెవలప్ చేసుకోవాలన్నా సరే పర్టికులర్గా కొన్ని విషయాల మీద ఉన్న మన ఆలోచన శైలి, మన థాట్ ప్రాసెస్ని మనం మార్చుకోవాలి. సో మనం బెటర్ డెసిషన్ మేకర్స్ అవ్వాలంటే, మనం తీసుకునే నిర్ణయాలు సమర్థవంతమైన నిర్ణయాలు అవ్వాలంటే మనం తీసుకునే నిర్ణయాల మీద మనకున్న ఆలోచన విధానం మారుతూ ఉండాలన్నమాట. సో కాబట్టి ప్రజెంట్ మనకి ఒక నిర్ణయం తీసుకుంటున్నామంటే ఆ నిర్ణయం వెనకాల ఉన్న థాట్ ప్రాసెస్ ఏంటన్నది మన ఫార్మాట్, ఎందుకంటే అందరికీ ఒక ఫార్మాట్ ఉంటుంది వాళ్ళ నిర్ణయాలు తీసుకుని, నా ఫార్మాట్ ఏంటో అని తెలుసుకొని ఆ ఫార్మాట్కి తగ్గ ఆ ఫార్మాట్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉండి దాన్ని రెగ్యులర్గా ఫ్లెక్సిబుల్గా మార్చుకునేటట్టు ఉండాలన్నమాట. సో ఇవాళ మనం చర్చించుకున్నట్టు డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డెసిషన్ మేకింగ్ మనం తీసుకున్న నిర్ణయాల బట్టే మన లైఫ్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ నిర్ణయాన్ని తీసుకునే ముందు కొన్నిసార్లు వీలైతే ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఆలోచించి ఆ నిర్ణయాన్ని తీసుకొని, పైగా ఆ నిర్ణయానికి ఉన్న పూర్తి రెస్పాన్సిబిలిటీ మనం తీసుకొని నిర్ణయానికి మనం ఇంప్రూవ్ అయితే గ్రాడ్యువల్గా ఒకనొక స్టేజ్లో మనం సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకొని, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామంటే మన గోల్స్కి మనం అచీవ్ చేయాలనుకున్న సక్సెస్కి రీచ్ అయ్యే నిర్ణయాలు తీసుకునే రేంజ్కి లెవెల్కి మనం రీచ్ అవుతాం.